హల్లెలూయా. దేవుడిచ్చిన మా కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ పరిశుద్ధ శుక్రవారంలో ఆయన మనతో మాట్లాడే సిద్ధంగా ఉన్నారు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, కృప కలిగిన రాజా, మీకు వందనాలు, స్తోత్రాలు. సర్వోన్నతుడానికి స్తోత్రాలు. ఇంతవరకు తన ప్రభువా అనేక మంది ప్రార్థన చేసిన బిడ్డలను ఆశీర్వదించండి. ప్రార్థనా జీవితం వారిలో పురుకొల్పండి ఆయన. ఇంకా మీ పాత్రగా మలుచుకోండి. వినగలిగే చెవులు గ్రహించి మనసు మాకు దయచేయండి. ప్రత్యేకంగా నీ మాట ప్రకారంగా ప్రవర్తించే జీవితాలు దయచేయండి. వారి సకల బాధలను, ఇరుకులను, ఇబ్బందులు, గుమ్మతులను యేసు నామములో తన ప్రభువా నాయన లయపరచండి, ప్రత్యేకపరచండి. తన ప్రభువా ప్రత్యేకపరచుకోండి, దీవించండి, ఆశ్రయించిన ప్రభువా. వాక్యం వినుచుండగా తన ప్రభువా నాయన భయం కలిగి విని తన ప్రభు వారి ప్రవర్తన మార్చుకుని తన ప్రభువా నీ సంపూర్ణ శక్తితో నింపబడలాగున నీ కృప మాకు మెండుగా దయచేయమని, మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఆసక్తిలోనే దేవుని శక్తి. ఆసక్తిలోనే దేవుని శక్తి ఉంటుందటండి. కాబట్టి దినము దేవుడు మనతో ఆసక్తి గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద మనుషుడు ప్రతి విషయం మందు ఆసక్తి కలిగి ఉంటాడు. ప్రతి విషయం మందు ఒక గృహాన్ని కట్టుకోవాలని తలంపు వచ్చినప్పుడు దాని మీద ఆసక్తి లేకపోతే ఆ గృహాన్ని కట్టలేడు. కానీ ఏ విధము చేతని కట్టేస్తాడు, అప్పు చేసి ఏదో ఒకటి చేసి ఆసక్తిని బట్టి నలుగురిని పిలుచుకుని బంధువుల దగ్గర సహాయం పొందుకుని కడతాడు. ఆ ఆసక్తి ఉంది కాబట్టే శక్తి కలిగిన కార్యాన్ని భూలోకంలో చేయగలుగుతున్నాడు. ఏమండి? అలాగే చదువుకోవాలి, ఎంబీబీఎస్ డాక్టర్ని అవ్వాలన్న ఆసక్తి ఉంటే తప్పక ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఎన్ని ఆటంకాలు వచ్చినా గవర్నమెంట్లు బ్యాంకుల ద్వారా కూడా లోన్లు పెట్టుకుని చదువుకుని డాక్టర్లు అయిన వారు చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆసక్తి అనేది లేకపోతే కనీసం అన్నం కూడా వండుకొని తినలేరండి. అవునక చెప్పండి. కనీసం కట్టుకున్న బట్టలు కూడా ఉతుక్కోలేరు. ఆసక్తే ప్రతిదానికి పునాది, మూలరాయి ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆసక్తి ఉంటేనే దేవుని శక్తి ఉంటుంది తప్ప ఆసక్తి లేని ప్రార్థనలో కానీ, ఆసక్తి లేనటువంటి మరి విశ్వాస జీవితంలో కానీ దేవుని శక్తిని చూడలేరు. అందుకనే వారు పైకి భక్తిగా కనబడతారు కానీ దేవుని శక్తి వారిలో మాత్రము ఉండదు. కాబట్టి దేవుని సందులో ఆయన చెప్తాడు కదా, ఆసక్తిలోనే దేవుని శక్తిని వాక్యం మనకు తేటగా తెలియజేస్తుందని చూద్దాం. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుండి రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో చూసుకున్నట్లయితే 11 చూసుకున్నట్లయితే ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, దేవునికి మహిమ కలుగును గాక. చూశారు ఇక్కడ ఏమంటాడు ఈయన? ఆసక్తి విషయంలో మాంజులు కాకూడదటండి. ఆసక్తి విషయంలో మాంజులు కాకూడదట. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక గృహ నిర్మాణంలో కానీ, చదువులో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఉద్యోగాన్ని సంపాదించుకునే విషయంలో కానీ, కష్టపడి పనిచేసే విషయంలో కానీ మొట్టమొదటి ఆసక్తి చూపి మధ్యలో ఆసక్తి కోల్పోయినట్లయితే ఆ పని చేయలేడు, సంపూర్ణతలో తీసుకురాలేడు, ఆ చదువు ముగించలేడు. అవును కదండి? దానివల్ల ప్రయోజనము లేదు. కాబట్టి మాంజులు అంటే ఏంటంటే ఆసక్తి విషయంలో మాంజులు కాక ఏం కలిగి ఉండాలంట? ఆత్మయందు తీవ్రత గలవారే ఉండాలట. లోక సంబంధమైన విషయంలో ఆసక్తి కలిగైతే ఎలాగైతే మనం ప్రతిదీ కూడా సంపాదించుకొని కూడబెట్టుకుని ఆ పనిని కొనసాగిస్తామో, ఆత్మలో కూడా ఆత్మ విషయం మందు ఏం కలిగి ఉండాలంటే మనం మాంజులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలట. అంటే దినదిన అభివృద్ధి చెందుతుండాలి. ఒక గృహాన్ని నిర్మించేటప్పుడు ఈరోజు బోర్లు కోసారనుకోండి, రేపు పిల్లర్స్ చేస్తారు. రేపు పిల్లర్స్ చేస్తారనుకోండి, ఎల్లుండి బేస్మెంట్ కడతారు, తర్వాత అలా లింటర్ లెవెల్ కడతారు, తర్వాత స్లాబ్కి, తర్వాత చుట్టూ ఉన్న గోడలు, ఇలా ఒక్కొక్కటి క్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాకుండా దాని విషయంలో ఆసక్తి లేకుండా మరి బోర్లు వేసి పిల్లర్ చేసి బేస్మెంట్ వేసి ఆపేస్తారు అనుకో, ఆ గృహ నిర్మాణం పూర్తవుతుందా? పూర్తవదు. ఏదో విధంగా మరి ఆసక్తి విషయంలో మరి ఆంజులు కాకుండా తీవ్రత గలవారే
ఇంకనూ వారిని వారు ప్రోత్సహించుకుంటూ అనేకమైన ఆలోచన చేస్తూ ఈ పనిని ఎలా ముగించాలి, ఈ పనిని ఎలా చేయాలి, దీని తదుపరి ఏ పని చేయాలి, ఆ పని చేయడానికి సామాగ్రి ఏముండాలి, ఐరన్ ఉండాలా, కాంక్రీట్ ఉండాలా, సిమెంట్ ఉండాలా, ఏముండాలని సమకూర్చుకుని జరిగించినప్పుడే ఆ పని ముందుకెళ్తుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మరి విశ్వాసులైన వారు మాంజులు కాకూడదు, అనగా నిద్రపోయేవారుగా ఉండకూడదు. మెలుగు కలిగి ప్రార్థన చేసి ఆసక్తి విషయంలో మరి ఆతృత గలవారై, ఆతృత ఉండాలటండి. ఆతృత లేకపోతే ఎస్పెషలీ ఆడవాళ్ళకి, స్త్రీలకు మాత్రం ఆతృత ఉండాలండి. ఆతృత లేకపోతే ఆ కుటుంబం అభివృద్ధి కాదండి, ఆ వ్యాపారం అభివృద్ధి కాదు. మీరు చాలామంది చూడండి, హోటల్స్ కానీ మరి కర్రీ పాయింట్స్ కానీ చాలా వ్యాపారాలు మరి లేడీస్ చేస్తుంటారు. వాళ్ళకి ఎంతో ఆసక్తి, వాళ్ళే పన్ను మనుషులే కడుగుతుంటారు, ఆ కంచాలు కడుగుతారు, ఆ పాత్రలు కడుగుతారు, వాళ్ళే వంట చేస్తారు, వాళ్ళే ఆకులు వేస్తారు, ఎంతో కష్టపడతారు. సాయంకాలం అయ్యేటప్పటికి దాన్ని తగిన ఫలితాన్ని పొందుకుని సంతృప్తిగా ఇంటికి వెళ్తారు. దేవుని స్తోత్రం. ఆడవాళ్ళకు మాత్రం భక్తి విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఏమండి మరి పోషణ విషయంలో కానీ, పనుల విషయాలు కానీ ఆసక్తి లేకపోతే ఆ ఇల్లు కొంపెత్తిపోద్ది, ఆ ఇల్లు కొంపెత్తిపోద్ది, ఆ హృదయం కొంపెత్తిపోతుందండి. అలాగే భక్తి విషయంలో మెయిన్ స్త్రీలకే ఆసక్తి ఉండాలి. ఎవరికి ఉండాలి ఆసక్తి? స్త్రీలకే ఆసక్తి ఉండాలండి. స్త్రీలైన వారే ఆసక్తి కలిగి ప్రభువుని చూడడానికి తెల్లవారుజామున వెళ్ళారు, వేకువజామున వెళ్ళారు, సమాధి చూడడానికి పెందలకడ లేచి వెళ్ళారు, ఏమండి. కాబట్టి దేవుని సందర్భంలో మరి స్త్రీలైన వారు ఏం చేయాలంట? ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. చూడండి, ఒక దినాన మరి అన్న మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం ఏటేటా మొక్కుబడి చెల్లించేది, భర్తతో కలిసి వచ్చేది, ప్రార్థన చేసేది, కానీ గర్భఫలాన్ని పొందుకోలేకపోయేది. అవును కదండి. అయితే అంత మాత్రాన ఆసక్తి విడిచిపెట్టలేదు, ఆమె ఆసక్తి విడిచిపెట్టలేదు. నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, ఎన్నో విధాలుగా మరి తన వైరియగు పెనిన్న శోధిస్తుంది, భర్త ఓదారుస్తున్నాడు. అయినా సరే ఆసక్తి విషయంలో ఆమె ఆత్మయందు తీవ్రత పొందుకుందండి. తీవ్రత పొందుకుని అప్పుడు ఏం చేసింది? ఒక నిబంధన చేసుకుంది దేవుని సందులో. ఏమని? నువ్వు నాకు గొడ్రాలనే పేరు కనుక తీసేస్తే చాలు, ఆ నిందను తొలగిస్తే చాలు, నా కుమారుని ఇచ్చిన నేను నీ సేవకి నీ కుమారుని అప్పగిస్తాను, నీ సన్నిధిలో పెంచుతాను, నీ సేవకుడి దగ్గర పెంచుతాను అని నిబంధన చేసుకుంది. దేవునికి కావాల్సింది అదే. దేవునికి కావాల్సింది ఏంటి? ఆమెలోంచి ఆ ఆసక్తి, ప్రార్థన కావాలి. దేవునికి కావాల్సింది గర్భఫలం ఇవ్వాలంటే దేవుడు ఆయన ఇవ్వడానికి ఒక నిమిషం కూడా పట్టదండి. కానీ ఆమె గర్భంలోంచి, భక్తి కలిగిన కుటుంబం కాబట్టి ఆమె గర్భంలోంచి, ఏమండి, సమూయేలు తర్వాత ఏలీ తర్వాత సమూయేలుని క్షమించాలి, ఏలీ తర్వాత ఏలీ వయసు అయిపోయింది, అప్పుడు కనులకు సరిగ్గా కనపట్లేదు ఆయనకి. ఆయన తర్వాత ఆయన సేవకి ఒక యాజకుడు కావాలి, అందుకనే ఆయన ఆలోచన చేస్తున్నాడు, అందుకనే ఆయన ఆలస్యం చేశాడు. ఎప్పుడైతే ఈ మాట దేవునికి ఇచ్చేస్తానందో అప్పుడు ఆ మాటను తీసుకుని ఆయన నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. ఆ ఆలోచన ఎవరికి తెలిసింది? దేవుని ఆలోచన ఎవరికి తెలిసింది? దైవజనుడు ఏలీకి తెలిసింది. కాబట్టి అమ్మా, నువ్వు అడిగింది దేవుడు తప్పక నీకు ఇస్తాడు, నువ్వు సంతోషం కలదానివి, ఆనందిస్తూ నీ ఇంటికి వెళ్ళిపోవని చెప్పాడు. అవును కదా. అంతకుముందు ఎప్పుడు ఆ మాట చెప్పలేదు. దేవుని స్తోత్రం. ఆమె ఏమైంది? ఆసక్తి విషయంలో ఆతృత కలదయి, తీవ్రత, ఆత్మ తీవ్రత. ఆమె తీవ్రత దైవజనునికే ఒక అనుమానాన్ని కలిగించింది, కలవరం పుట్టించింది. ఆమె కన్నీరు కాచి దుఃఖపడుచు ఏడుస్తుంటే, ఆమె ఆవేదన చెందుతుంటే, ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థన చేస్తుంటే, ఆమె ద్రాక్షరసం తాగి వచ్చిందా అన్నటువంటి పరిస్థితిని కూడా ఆలోచించవలసిన అవసరత అక్కడ ఏర్పడింది దైవజనునికి. చూసారా? అంత ఆత్మయందు తీవ్రత కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగి, మాంజులు కాక, ఆసక్తిని విడిచిపెట్టక ప్రార్థన చేసుకుంది కాబట్టి తన జీవితంలో తన మీద ఉన్న నిందని పోగొట్టుకుంది, ఒక దైవజనుని ప్రపంచానికి అందించింది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. కాబట్టి ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించింది. అప్పుడు ఏమైందామె? ప్రభువుని సేవించింది. ఆమె ఏ స్థితిలో ఉందో, ఎలాగ ప్రార్థన చేస్తుందో ఆమెకు తెలియకుండానే కన్నీరు రావడం, ఆమె తెలియకుండానే దేవుని ఆత్మ నింపబడడం, తెలియకుండానే నిబంధన చేసుకోవడం, తెలియకుండానే దేవుని కృపను పొందుకోవడం, దేవుని దగ్గర ఆ రోజే ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళింది. దేవుని స్తోత్రం.
మీ జీవితంలో ఎప్పుడైనా సరే దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ జీవితంలో ఆసక్తిని కోల్పోకూడదు. మీకు అర్థమవుతుందండి? ఆ ఆసక్తిని కోల్పోతే మీ ఆత్మలో తీవ్రత ఉండదు. తీవ్రత ఎప్పుడైతే ఉండదో నిబంధన లేని ప్రజలు అవుతారు. మీరు నిబంధన లేని ప్రజలు దేవుని ప్రజలు కానే కాదు. ఎప్పుడైతే నిబంధన లేని ప్రజలు అవుతారో మీ ఆలోచనలు నెరవేరవు, మీ తలంపులు నెరవేరవు, మీ ఉద్దేశం నెరవేరవు. దేవుని ఉద్దేశం కూడా మీ పట్ల మీ జీవితంలో నెరవేరదు. అపవాద ఆలోచన, అపవాద ఉద్దేశం మాత్రమే నెరవేరి మీరు మాంజులు అయిపోయి ఇక ఏముందిలే ప్రార్థనకి వెళ్తేని, ఏముందిలే భక్తి చేస్తేని, భక్తి చేస్తే ఏమి లాభం ఉంది, అయినా నాకు ఈ శ్రమలు తప్పట్లేదు, నింద తప్పట్లేదు, ఇరుకులు తప్పట్లేదు, ఏమి నా జీవితంలో మేలుందని మీరు మాంజులు అయిపోతారనమాట. ఆ ఆలోచన కలిగించేది అపవాది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన ఏం చెప్తున్నాడంటే మనకేముండాలంట? నిరీక్షణ గలవారే సంతోషించు. చూసారా? ఎందులో సంతోషించాలి మనం? నిరీక్షణలో సంతోషించాలటండి. నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఏంటండి? రేపు పొందుకునేదాన్ని ఈరోజే పొందుకున్నామని ఆనందించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 1వ తారీఖు జీతం వస్తుందంటే 30వ తారీఖు రాగానే 30వ తారీఖు నుంచి ఆనందం మొదలవుతుంది. ఉద్యోగస్తుడికి మొదలవుదా? చాలా సంతోషిస్తాడు ఆయన. ఆనందంగా సంబంధం చెప్తాడు ముందు రోజు. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకున్నా రేపు 10 గంటలకు మీరు రండి, మీరు పట్టుకెళ్ళిపోండి, మీరు తీసుకెళ్ళండి, లేకపోతే నేను పంపుతానండి అని సంతోషంగా చెప్తాడు. ఆధారపడదు, ధైర్యం ఉంటుంది. అవునా? కారణం ఏంటంటే రేపు పొందుకుంటాడు కాబట్టి. అలాగే క్రైస్తవురాలు ఏం చేయాలంటే మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మన ప్రార్థనకి ఇంకా జవాబు రాకపోయినా, విశ్వాస జీవితంతో ఇంకా మేలు పొందకపోయినా, దేవుని ఆత్మను పొందుకునే పరిస్థితి ఇంకా లేకపోయినా నిరీక్షణ కలిగి ఉండాలి. మనం నిరీక్షణ కలిగి ఎలా ఉండాలి? నిరుత్సాహంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? సంతోషించాలి. దేని బట్టి సంతోషించాలి? నీ భక్తి జీవితాన్ని బట్టి సంతోషించాలి, నీ విశ్వాసాన్ని బట్టి సంతోషించాలి, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి సంతోషించాలి, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని బట్టి సంతోషించాలి, దేవుడు నీకు ఇచ్చిన మందిరాన్ని బట్టి సంతోషించాలి, దేవుడు నీకు ఇచ్చిన దైవజనాన్ని బట్టి సంతోషించాలి. వాళ్ళతో సంతోషంగా మాట్లాడాలి, ఆనందంగా మాట్లాడాలి. లోక సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడకూడదు. బాధ నీ హృదయంలో ఉన్నా సరే నీ దైవజనంలో వచ్చి పలకరించినప్పుడు నువ్వు సంతోషంగా, ఆనందంగా, ప్రేమ కలిగి మాట్లాడాలి. వారికి బాధ కలిగినట్లుగా మాట్లాడకూడదు, లోబడుతూ మాట్లాడాలి. మీ సంభాషణ దేవుని మహిమ రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏం చెప్తుంది ఆవిడ అన్న ఏం చెప్తుంది అక్కడ? ఆయన అంటున్నాడు, నువ్వు తాగొచ్చినట్టున్నావు, మద్యపానం తాగొచ్చినట్టున్నావు, ద్రాక్షరసం తాగొచ్చినట్టున్నావు, ఏంటి అలా ప్రార్థన చేస్తున్నావు, ఏంటి ఆ విధంగా నిద్రపోతున్నావు, నువ్వు మత్తురాలు అన్నాడా లేదా? అప్పుడు ఆవిడ ఏమంది? నీ దాసురాలు అంత నీచమైన దానిగా ఎంచొద్దయ్యా, దయచేసి నేను కానీ నా బాధని ఆత్మలో తీవ్రత కలిగిందానే నీకును నీ దేవునికి అప్పగించుకుంటున్నానయ్యా, నేను అంత చెడ్డదాని కదని వినయంతో సమాధానం చెప్పిందా లేదా? అలాంటి వినయం మీలో ఉందా? ఉండాలి. ఒక్కొక్కసారి దైవజనులు నిన్ను బలపరచడానికి, నిన్ను పురుకొల్పడానికి, నీ యొక్క అవిశ్వాసాన్ని బట్టి ప్రార్థనకు వచ్చే స్త్రీ ఆగిపోయిందంటే అవిశ్వాసమే. ఎన్నిసార్లు మీరు ప్రభు చేత ప్రేరేపించుకుంటారు? మీరు చెప్పండి. దేవుడు మీకు అప్పగించాన్ని ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తారు మీరు? ఆమె ఎందుకన్నాడు ఆమె ఆ మాట? అయినా దైవజనుడు ఎందుకన్నా మాట? తనలోనూ పౌరుషం. అప్పుడే వచ్చిన నిబంధన, ఈ గుడ్రాలను నింద తీసేది చాలు, నా కొడుకుని ఇచ్చేవండి, నా కొడుకుని నీకు సంతలు పెంచుతాను, నీకు సేవకుడికి అప్పగించేస్తాను, పాలు విడిచినంత వరకు ఇక్కడే ఉండి పెంచి అప్పగించి వెళ్తానని చెప్పింది. ఆ పౌరుషాన్ని రేపడానికి దైవజనుడి గద్దింపులో నీకు ఏముంటుందంటే మేలు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. దైవజనుడు వచ్చి నీతో మాట్లాడుతుంటే ఆ మాటల్లో నీ హృదయానికి ఆనందము, నెమ్మది రావాలంటే నువ్వు ప్రత్యుపకారం వినయం కలిగి ఇవ్వాలి. ప్రత్యుపకారం అంటే ప్రత్యుప సమాధానం, నువ్వు చెప్పే బదులిచ్చే సమాధానం ఎలా ఉండాలి? వినయం కలిగి ఉండాలండి. నిజానికి ఆమె ద్రాక్షరసం తాగలేదు, అయినా సరే తాగిందని మాట్లాడుతున్నాడు ఆయన. చూసారా? మరి అప్పుడు లేచి వెళ్ళిపోయిందని ఎవరికి నష్టం? ఆమెకే నష్టం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దినాల్లో దైవజనుడు కూడా అలాగ ఆలోచన చేయడానికి కారణం ఏంటంటే, ఆ దినాల్లో అనుకున్నది నెరవేరకపోతే, బాధలో ఉన్నప్పుడు, మరి వేదనలో ఉన్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఓపిక కోల్పోయినప్పుడు ఆడవాళ్ళు కూడా ద్రాక్షరసం జీవించేవారు. ఆమె అనేక సంవత్సరాలుగా వస్తుంది, ఆమె ఉద్దేశం నెరవేరలేదని ఆలోచనతో ఆయన మాట చెప్పుండొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏమవ్వాలంట? నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమ యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి.
శ్రమ యందు ఏం కలిగి ఉండాలి? మనం శ్రమ వచ్చినప్పుడు ఏం కలిగి ఉండాలమ్మా? దుఃఖము కలిగి ఉండకూడదు. ఏముండాలి? శ్రమ యందు ఆనందించాలి. శ్రమ యందు ఆనందించాలి. షద్రాకు మేషాకు అబేద్నెగోలకు శ్రమ వచ్చింది. వాళ్ళు ఆనందంగా ధైర్యంగా చెప్పారు లేదా? ఓయ్ నెబుకద్నెజరు, మా దేవుడు మమ్మల్ని రక్షించగల సామర్థ్యము శక్తి కలిగిన వాడు. ఒకవేళ రక్షించకపోయినాను నువ్వు పెట్టే శ్రమకు మేము భయపడము, నువ్వు చూపించి బ్రతుకు నమస్కారము చేయము, మా ప్రాణములతో మా దేవుని మేము చనిపోతూ కూడా దేవుని మహిమపరుస్తామని అన్నారా లేదా? ఏడ్చారు అక్కడ, కన్నీటి ప్రార్థన చేశారా? లేదే? బాధపడ్డారా? లేదే? తొందరపడి మాట్లాడమని చింతించారా? లేదే? నీ విశ్వాసం గొప్పదై ఉండాలి. ఒకరోజు పౌలు గారు తన అనుచరులతో కలిసి ఓడలో ప్రయాణం చేస్తూ, సముద్రాల్లో ప్రయాణం చేస్తూ, మరి ఆయన రకరకాలుగా శ్రమలు పొందుతూ ఓడ పగిలిపోయి, మరి అలాగో దేవుని కృపను బట్టి తప్పించుకుని ఆయనతో పాటు ఒక 10 మంది 15 మంది అనుచరులు ఆయన కలిసి ఒక ద్వీపం వద్దకు చేరుకుంటారు. ఆ ద్వీపంలోకి వస్తారు. ఆ ద్వీపవాసులు అనాగరికులు, వాళ్ళకి ఏ విధమైన జ్ఞానమో లేదు, కానీ ఇతరులను ఆదరించే మనసు ఉంది. వాళ్ళకి శ్రమలో ఉన్నవారిని ఆదరించే మనసు ఉంది. వాళ్ళు ఎప్పుడైతే ఆ ద్వీపంలోకి ప్రవేశించారు పౌలు గారు తన అనుచరులను, అక్కడ ఒకరిద్దరు వచ్చి కొంచెం చిన్న పుల్లలు ఉంటే, కొద్దిగా పుల్లలు ఉంటే ఆ పుల్లలు మంటేసి పాపం వీళ్ళకి ఒంటి మీద పెద్ద వస్త్రాలు కూడా లేకుండా తడిచిపోయిన వస్త్రాలతో చలికి వణుకుపోతున్నారు. వీళ్ళకి ఆదరణ కలుగుతుందని చిన్న మంటేశారు. మంటేస్తే ఆ వేడికి ఆ 10 మందికి సరిపోవట్లేదు ఆ వేడి. అప్పుడు పౌలు గారు ఆలోచన చేసి, వీళ్ళు నాతో శ్రమలు అనుభవించారు, నాతో కష్టాలు పడ్డారు, పాపం ఇప్పుడేమో ఈ స్థితిలో ఉన్నారు, వీళ్ళ శ్రమని ఆదరించవలసిన అవసరం నాకు ఎంతైనా ఉందని ఆయన ఆ తెలియని అడవిలోకి దీపంలోకి వెళ్ళిపోయి, ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోయి ఒక మోపు పుల్లలో ఏరుకుని నెత్తి మీద ఎట్టుకుని బుర్ర మీద ఎట్టుకుని ఆయన మోచుకుని వచ్చి ఆ చిన్న మంట మీద ఆ యొక్క మోపుని పుల్లల్ని వేస్తాడు. ఆయన కట్టెలను వేస్తాడు. వేసిన తర్వాత మరి ఆయన కూడా చలి పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆయన కూడా వాళ్ళ చేతులు కాచుకుంటున్నప్పుడు ఆ మోపులు ఆయన తెలియకుండానే పాము వచ్చింది. ఆ వేడి తగలగానే ఈ పుల్లలు అంటుకోగానే ఆ పాము ఏం చేసిందంటే అందరికంటే పైన ఈయన చేతిలో ఉన్నాయి ఆ మంట మీద పౌలు గారి చేతిని పట్టుకుంది. పౌలు గారి చేతిని పట్టుకోగానే ఆయన అనుచరులు అనుకున్నారంటే ఆయనతో నడిచిన వారు, ఆయనతో మరి ఇబ్బంది గురైన వారు, ఆయనతో ఆనందించిన వారు, ఆయనతో కలిసి తిన్నవారు, ఆయనతో కలిసి దేవుని మహింపరిచిన వారు, ప్రార్థన చేసిన వారు అనుకుంటారంట ఇది మామూలు విషయం కాదు, ఇది సహాయమాత, ఇది ఒక దేవత పట్టుకుంది, ఇది మాత్రం విడిచిపెట్టదు, ఇప్పుడు మాత్రం తప్పకుండా ఇతన్ని కాటే చంపేస్తుంది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారట. నిజానికి ఎవరికి మేలు చేయడానికి వెళ్ళాడైనా? వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే కదా. కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఆయన చావును కోరుకుంటున్నారు. నువ్వు ఎవరికైనా మేలు చేద్దాం అనుకుంటే అటువైపు నుంచి నీకు ఏదైనా ఆపద వచ్చినా, కీడు వచ్చినా, శ్రమ వచ్చినా, నిందొచ్చినా, నీకు హృదయానికి బాధ కలిగించే పరిస్థితులు ఎదురైనా నువ్వు దేవుని నిరీక్షణ విడిచిపెట్టకూడదు. ఆయన ముందే అన్నారు ఆ మాటలో, అయినా సరే ఆయన లెక్క చేయలేదు. లెక్క చేయకుండా ఏం చేశాడు? కాసేపు చూసి ఆ అగ్ని వేడికి అలాగా ముందుకి ఇంకా దాన్ని ఆ చేతితో పాటు ముందుకు పెట్టి ఒకసారి విదిలించగానే మంటలో పడి చనిపోయింది. ఎంతసేపు చేయి పట్టుకుని? కనీసం ఒక అరగంట సేపు ఉందంట చేయి పట్టుకుని. ఆ విదిలించిన తర్వాత కూడా అనుకుంటారంట అది పొడి చేసి ఉంటుంది, కాసేపు చచ్చిపోతాడు, లేకపోతే ఆ చెయ్యంతా వాచిపోతుంది, ఉబ్బిపోద్దని చెప్తున్నారట. చూడండి మరి అలా చూడగా ఎంతసేపుగా చెయ్యి వాయిపోవడాన్ని బట్టి, ఉబ్బిపోవడాన్ని బట్టి, అతను చనిపోవడాన్ని బట్టి ఇతనుగా నిజంగా ఇతను ఒక దేవతను పొగుడుతున్నారట అతను. దేవుని స్తోత్రం. చూసారా ఇదంతా దేనివల్ల వచ్చింది? వాళ్ళ అభిప్రాయం తప్పని ఎలాగ రుజువు చేయగలిగాడైనా? ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. వాళ్ళ మాటను లెక్క చేయలేదు. దేవుని విశ్వాసమందు ఆయన శ్రమలందు ఓడల్లోనూ బహు సముద్రాల్లోనూ గొలుసుల నుంచి అనేక దెబ్బల నుంచి ఆటంకాల నుంచి తప్పించిన దేవుడు నాతో ఉన్నాడని నిరీక్షణ కలిగి ఉండి వాళ్ళ మాటలు యందు లక్ష్యం ఉంచకుండా, అవి మనసులో తీసుకోకుండా ఆయన ఉద్దేశములు, ఆయన సువార్త పరిచర్ని ఆయన మనసులో ముందుగా పెట్టుకుని ఆనందించాడు. దాన్ని బట్టి ఎంతోమంది రక్షణ పొందుకున్నారు, ఎంతోమంది ఎన్నో సంఘాలు కట్టాడు. అవి చూసుకున్నాడప్పుడు ఆయన ఆ సంఘాలను చూశాడు, ఆత్మలోను తీవ్రత గలవాడై ఆ విశ్వాసం చూశాడు, రక్షణ పొందిన వారి ఆనంద జీవితాన్ని చూశాడు. కాబట్టి ఆయన ఏమయ్యాడు? సంతోషంగా ఆనందంగా మరి నిరీక్షణ కలిగి ఉన్నాడు. వెంటనే వారి ఉద్దేశములు తప్పని తెలియజేయగలిగాడు. ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ నిరీక్షణ బట్టి తెలియజేయగలిగాడా లేదా? వాళ్ళే తెలుసుకున్నారండి. కాబట్టి ఎవరి కోసమైతే మేలు చేయాలనుకుంటావో వాళ్ళు నీకు కీడు తలపెడతారు. ఆ కీడు నువ్వు మనసులో తీసుకోకూడదు. కీడు చేయవు అని ఏంటా? కీడు నిలుచుంటుందని వాక్యం మీకు తెలియదా? అదే అనుకోవాలి. ఇప్పుడు కూడా ఒకరిని తిట్టినా నువ్వు ఇంకా కూడబెట్టుకుంటావు అని అనుకోవాలి.
అది నీ దగ్గరే ఉంటుంది అనుకోవాలి. నువ్వు ఒక్క అమ్మే తిడుతున్నావు, కానీ ఒకరోజు నిన్ను 10 మంది వచ్చి తిట్టే సమయాన్ని నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని విశ్వాసం కలిగి ఉండాలి. అలాగని వాళ్ళ మీద పక్క కలిగి ఉండకూడదు. వాళ్ళు ఎక్కడికో పోవాలనో లేకపోతే ఏది అయిపోవాలనో చనిపోవాలనో ఉండకూడదు. క్రైస్తవుడు మనసులో ఎప్పుడు కూడా నిన్ను మరణానికి అప్పగించేవాడి నిమిత్తం కూడా నువ్వు మార్పే కోరుకోవాలి తప్ప మరేమీ కోరుకోకూడదు. చెప్పలు కూడా దేవుని మహిమపరచాలి. ఆ విషయాన్ని సాక్ష్యం చెప్తున్నాను వినండి. సౌలు దావీదుని చంపాలని ఆఖరి వరకు పరిగెత్తించడం లేదా? సొంత అల్లుడని కూడా చనిపోయాడు. కూతురు ఇంట్లో ఉంటే అక్కడి నుంచి కూడా తరిమించడం లేదా? కూతురే తప్పించింది. ఏమండి మరి ఏం కోరుకున్నాడు ఆయన? దావీదు గారు ఏం కోరుకున్నారు? ఆయనలో మార్పే కోరుకున్నాడు. అవును కదా చెప్పండి. ఆఖరికి ఓ దగ్గర ఛాన్స్ వచ్చింది చంపేయడానికి. అనుచరులు వెళ్ళి చూసి మరి ఇక్కడ నీకు శత్రువు ఉన్నాడు, చంపేద్దాం రమ్మని చెప్పేసి అన్నారు వాళ్ళు. అప్పుడు ఏమన్నాడు ఆయన? నా దైవజను గురించి, నా అభిషిక్తుడి గురించి మీకు ఈ మాట, ఈ ఆలోచన ఇచ్చిన వాడు ఎవడో? మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అభిషేకింపనివాడు నాకంటే ముందు రాజు అయినా దేవుని చేత అభిషేకింపనివాడు, ఆయన గురించి ఆనించడానికి మీకు ఆలోచన అధికారం ఎవరిచ్చాడు మీకు అని వాళ్ళు గద్దించి ఆయన వెళ్ళి వస్త్రపు చెంగును కోసుకుని వచ్చి సాక్ష్యార్థమై నిన్ను చంపడానికి అవకాశం వచ్చిందని చెప్తే నమ్మడని ఆయన వస్త్రపు చెంగును కోసుకుని వచ్చి అప్పుడు మాట్లాడతాడు. అప్పుడు అంటాడు ఆయన, దావీదా నాయన ఇది నీ స్వరమేనా? నా ఆశీర్వాదం కూడా నువ్వు పొందుకో, నా ఆయుష్ను కూడా నువ్వు పొందుకో. ఇంతకాలం ఇంత మంచిగున్నవాడిని నిన్న చంపడానికి నేను ప్రయత్నం చేశాను, ఎంత దౌర్భాగ్యం నీచున్న ఆయన అని పశ్చాత్తాపం పొందాడు లేదా? ఆయనను దేవుడు క్షమించాడా? లేదా? తన కత్తి మెత్తనే కొన్ని పాపాలు, కొన్ని దోషాలు, కొన్ని ఎదుటి వారు చేసే కీడులు క్షమించబడతాయి, కొన్ని దేవుడు క్షమించడు. వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇచ్చే ఆయన ఇతర ప్రపంచానికి బుద్ధి చెప్పడానికి ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? కీడు చేయవారికి బుద్ధి చెప్పడానికి పనిష్మెంట్ ఇచ్చాడు సౌలుకి. దేవుని స్తోత్రం. తరిమేవారికి బుద్ధి మంచివారిని తరిమేవారికి బుద్ధి చెప్పడానికి పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు. నీ మేలు కోరే వారికి కీడు చేస్తుంటే అలాంటి వారి కోసం పనిష్మెంట్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సంధానంలో ఎప్పుడు కూడా మన పొరుగువారు మనకు హాని చేస్తారని, మనకు నష్టం కలిగిస్తున్నారని, మనం చెప్పింది చేయట్లేదని, వాళ్ళనుకుందే చేస్తున్నారని, వాళ్ళ మార్గాలు విడిచిపెట్టట్లేదని, వాళ్ళు మన గురించి చెడ్డ చెప్తున్నారని నీ చెవుకు వినబడినా సరే వారు కీడు కోరుకోకూడదు. నువ్వు కీడు కోరుకున్న దేవుడు చేయడు కదా, చేస్తాడా? దుష్టుని పనులు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. వాడు మార్పునది జీవిస్తేనే ఆయనకి ఇష్టం. అవునా కదా చెప్పండి. అలా అనుకుంటే గతంలో కూడా మన దుష్టులమే, మరి మనం కూడా చనిపోవాలి కదా. ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా మార్పిచ్చి, భక్తి ఇచ్చి, రక్షణ ఇచ్చి, ఈరోజు ప్రార్థన జీవితం ఇచ్చి ఆయన పాత్రగా మలుచుకుని ఒక ప్రార్థనా పరులుగా తీర్చిదిద్ది సంఘములో, సమాజంలో ఒక భక్తి జీవితాన్ని ఇచ్చి మేలుకరమైన మార్గం నీకు కనపరిచి బలా నమ్మకమైన నా కుమారుడని ఒక ప్రఖ్యాతిని ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. అదే మనం ఎప్పుడు కూడా క్రైస్తవుడు మొయిన గుణం ఏం కలిగి ఉండాలంటే క్షమాగుణం కలిగి ఉండాలి. రెండోది ప్రేమ కలిగి ఉండాలి. మూడోది నిరీక్షణ కలిగి ఉండాలి. నాలుగోది భక్తి కలిగి ఉండాలి. ఐదోది విశ్వాసం కలిగి ఉండాలి. ఆరోది ఏం కలిగి ఉండాలంటే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి. ఏడోది ఆయన కృపలో భద్రం చేయబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. పగ యందు పట్టుదల కలిగి ఉండడం కాదు. సౌలు పగ యందు పట్టుదల కలిగి ఉన్నాడు. దావీదు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నాడు. ఒకరోజు వీణ వాయిస్తున్నాడు దావీదు, దేవుని మహింపరుస్తున్నాడు, పాట పాడుతున్నాడు. ఇందులో మునిగిపోయాడు కదా, వీణలో మునిగిపోయాడు కదా, పాటలో మునిగిపోయాడు కదా, ఇప్పుడు చంపడానికి మంచి అవకాశం ఉందని చెప్పి ఈటి పెట్టి ఇస్తున్నాడు. ఈటి ఇస్తున్నాడా లేదా? ఇచ్చినప్పుడు ఏమైంది? ఈటే నిజంగా వచ్చి దావీదుకు పొడుచుకోవాలి. కానీ దావీదు చేసే ప్రార్థన గాన ప్రతిగానాలు దాన్ని తప్పించి గోడకి పొడుచుకున్నట్టుగా చేసాయి. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో పట్టుదల కలుగున్నప్పుడు, పగలో పట్టుదల కలుగుంటే ఓడిపోతావు, ప్రార్థనలో పట్టుదల కలుగుంటే జయిస్తావు. విజయం నీదే. దావీదు ఒక్కడు కొన్ని వేల మంది సైన్యం తీసుకెళ్ళి లక్షల మందిని చంపొచ్చేవాడు, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేవాడు, శత్రువు దేశాన్ని. కేవలం ప్రార్థన.
ఏమండి, గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి దావీదు తన ప్రార్థనా జీవితాన్ని బట్టి ఇశ్రాయేలు రాజుగా అయ్యాడు. రోజుకు ఒక రథం మీద తిరిగాడు. మనుగులు మంగులు బంగారాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఎంత గొప్ప ఖ్యాతి, ఎంత గొప్ప జీవితం అది. ఎక్కడెక్కడ వాళ్ళు వలస వాళ్ళు వచ్చి, పరదేశ వాళ్ళు వచ్చి, మొన్న వాక్యంలో జ్ఞాపకం చేశాను కదా, ఇల్లు కావాలని భార్య పిల్లల్ని తీసుకుని వస్తాడు, ఇల్లు స్థలం కావాలని, వెంటనే ఇస్తాడు ఆయన. అలాంటి గొప్ప ఖ్యాతిని ఘనతని దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేనివల్ల? ఆసక్తి విషయంలో దేవుని శక్తిని పొందుకునేవాడు తప్ప ఎప్పుడు కూడా ఆసక్తి విషయంలో మాంజులు కాకుండా. కుమారుడు చనిపోయాడు, చేసింది పాపం తప్పని ఒప్పుకున్నాడు. అంతకుముందు అందరూ బతిమల్లా తినలేదు, తనకు తాను లేచి భోంచేశాడు. తర్వాత పరుపు తెలినట్టుగా ప్రార్థన చేసుకుని ఒప్పుకుని మారు మనసు పొంది దేవుని చిత్తాన్ని జరిగించి, మరణ నా రక్షణ అనుభవం నాకు కావాలి, నీ పరిశుద్ధాత్మ నా యొద్దను త్రోసివేయొద్దు, నా తల్లి గర్భంలో పాపంతో పుట్టిన వాడిని కాబట్టి ఆలోచనతో నేను జీవించాను, నీ చిత్తాన్ని జరిగించలేకపోయాను, మన్నించి క్షమించాను, పరుపు తెలినట్టుగా ఏడ్చి నిబంధన చేసుకుని దావీదు నా హృదయానుసరుడని దేవుని హృదయాన్ని పొందుకున్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. కాబట్టి పౌలు గారు కూడా ఏం చెప్పాడు? క్రీస్తు యేసు కలిగి నీ మనసును మీరును కలిగి ఉండ్రి, ఆ మనసును నేను కలిగి ఉన్నాను, నా మనసు మీరు కలిగి ఉంటే దేవుని రాజ్యానికి మీరు వారసులు అవుతారని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన పట్టుదల, ఇల్లు కట్టుకోవడంలో పట్టుదల, పిల్లలు చదివించడంలో పట్టుదల, ఇవన్నీ ఉండాలి. కానీ అంతకంటే ముందు భక్తి విషయంలో, విశ్వాస విషయంలో శుక్రవారం ప్రార్థన నేను కోల్పోకూడదు, ఆదివారం ప్రార్థన నేను కోల్పోకూడదు, రేయి మొదటి జామున ప్రార్థన చేతులెత్తి ప్రార్థన చేయడం మానకూడదు, రేయి ఆఖరి జామున నేను ప్రార్థన చేయడం మానకూడదు. ఏమండి, మధ్యరాత్రి ప్రార్థన నేను మానకూడదు, మిట్ట మధ్యాహ్నం ప్రార్థన నేను మానకూడదు. మిట్ట మధ్యాహ్నం ప్రార్థన ఎక్కడ చేస్తాం మనం చెప్పండి? ఎక్కడ చేస్తాం? చేస్తారా మీరు? చేయడానికి మీకు అవకాశం ఉంది, చేస్తారా చెప్పండి? మేము చేస్తాం మిట్ట మధ్యాహ్నం ప్రార్థన. ప్రార్థన అంటే ఒక గంట చేసేక్కర్లేదు, మిట్ట మధ్యాహ్నం మనం భోజనం చేస్తాం, ఆ కంచం ముద్దెట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రభువా, ఉదయకాల సమయం లేచింది ఇప్పుడు వరకు కాచి కాపాడవు తండ్రి, మంచి ఆహారం ఇచ్చావు నాయన, నన్ను పెంచుతున్నావు, పోషిస్తున్నావు, నా ఎముకలకు శక్తిని ఇచ్చి బలం ఇస్తాను ప్రభువా, మరొకసారి శక్తిని పొందుకు నీ సందులో మోకరించి ప్రార్థన చేసే భాగ్యం కలగజేయ తండ్రి. ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇది లేని వారికి అనుగ్రహించిన నా తండ్రి. ఎంత మంచి ప్రార్థన, చిన్న ప్రార్థన. దీనికి ఎంతసేపు పడుతుంది? 1 నిమిషం. పిడికిళ్ళు కొంతమంది ఆ పాతాల వాటిలో పోకుండా కానీ ఇలా ముద్ద చేసేసి ఇలాగ అనుకుని, ఏంటి ఆ ప్రార్థనలు ఏంటి? అది మిట్టమడ్డాను ప్రార్థన. అది ముఖాన్ని వేసి కొట్టుకుంటే కళ్ళు మంట వస్తాయి, తర్వాత నీళ్ళు వస్తాయి. దేవుని స్తోత్రం. విశ్వాసులమైనప్పుడు విశ్వాసులుగానే జీవించాలి, అవిశ్వాసులమైనప్పుడు అవిశ్వాసులుగా జీవించాం. గత బుద్ధులు, గత కోరికలు, గత ఆలోచనలు మనకు ఉండకూడదండి. పగల ద్వేషాలు ఉండకూడదు. ఏమండి, నేను నువ్వు చెప్తున్నావు గొయ్యి ఉందని నేను అనుకుండగా కాలేజ్ దిగాను, ఎవరి కాలు ఇరిగిపోద్ది? నా కాలు ఇరిగిపోద్ది. బాధ ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది. నువ్వు చెప్పడమే నీ కుటుంబంలో, నీ కుమారుడు కానీ, నీ కోళ్ళు కానీ, నీ కూతురికి కానీ నువ్వు చెప్పడం వరకే. రోజు చెప్పాలి. ఎప్పటి వరకు చెప్పాలి? నువ్వు చనిపోయినంత వరకు చెప్పాలి. ఆ మార్కులు వేరేగా ఉంటాయి. నువ్వు చనిపోయినకైనా మార్పుని చూడగలవు. అక్కడి నుంచి నువ్వు చెప్పలు కూడా నిర్మహించవచ్చు. 2 మార్లు క్షమించమని చెప్పాడు. 1 మారు, 2 మారు, 7 మార్లా, 77 మార్లు మటుకి. అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఆయుష్కాలం. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 77 మార్లు, ఇంక 3 సంవత్సరాలు మిగులుతాయి మీకు. ఆ 3 సంవత్సరాలే పరదేశకి వెళ్తావు. దేవుని స్తోత్రం. ఆయాసంతో, దుఃఖంతో. ఇప్పుడు అర్థమైందా మీకు? 77 మార్లు ఎందుకు క్షమించమని చెప్పాడో? మన ఆయుష్కాలం అంతా క్షమించాలి. నువ్వు చెప్తున్నా వింటలేదు కదా. వినకపోతే ఎవరు పోతారు? వినలేని వాళ్ళే పోతారు. కాబట్టి దేవుని సంధానంలో ప్రియులారా, మరి బాబు కొబ్బరి చెట్టు కింద కూర్చోవద్దు, అన్నీ ముగ్గిపోయిన పళ్ళు అంటే అక్కడే కూర్చుంటాను నేను అని చెప్పారనుకోండి, ఏమవుతుంది? ఏదో ఒకటి పడుతుంది, తల పగులుద్ది. అవును కదా. కాబట్టి ఏమై ఉండాలి? మనం దేవుడిచ్చి జ్ఞానంతో బ్రతకాలి. ఆ జ్ఞానం ఎక్కడ వస్తుంది? నీ ప్రార్థనలో వస్తుంది, విరిగి నెలిగిన మనసులో వస్తుంది. దేవునికి అప్పగించుకోవాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి, ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉండాలి, సంతోషించాలి, ఆనందించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.